అస్మద్గురుభ్యో నమః అస్మత్పరమగురుభ్యో నమః అస్మత్సర్వగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో చాలామంది చాలా వరకు కూడా మన ధర్మానికి సంబంధించి, హిందుత్వానికి సంబంధించి, వివాహాలకు సంబంధించి చాలామంది కూడా ముహూర్తాలు చూస్తున్నారు, చూడాలి కూడా. ఎందుకంటే భారతదేశము హిందుత్వానికి సంబంధించి, ఆచార వ్యవహారాలకు సంబంధించి, పద్ధతులకు సంబంధించి ప్రాచుర్యం పొందినటువంటి దేశం. కాబట్టి అందరికి కూడా వచ్చేటువంటి సందేహం, ముహూర్తం అనగా ఏమిటి, ముహూర్తాలు ఎందుకు చూడాలి, లేదా అసలు ఏ ముహూర్తానికి సంబంధించి ఏ తిథులు, ఏ నక్షత్రాలు, ఏ లగ్నాలు, ఏ వారాలు, అసలు ఏ మాసంలో పెళ్లి చేసుకోవాలి, అంటే అసలు ఏ నెలలో పెళ్లి చేసుకోవాలనే క్లారిటీ లేదు. చాలామందికి ఉండదు, కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉండదు. అసలు ఏ మాసంలో మనకి పెళ్లి చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది అని మీరు అడిగితే నేను చెప్పేది ఏమిటంటే, మీకు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో ఫలానా మాసంలో చేసుకుంటేనే మీకు బాగుంటుంది, లేదంటే మీకు ఏదో చెడు జరుగుతుంది అని నేను చెప్పను. ఎందుకంటే అలా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఫలానా మాసంలో చేసుకోవాలి, చేసుకుంటే మంచిది అని నేను ముహూర్త శాస్త్రం ప్రకారం నేను చెప్పాను అనుకోండి, మంచిది. మీకు అప్పుడు పరిస్థితి బాగుందనుకోండి, ఆ నెలలోనే చేయండి, ఆ మాసంలోనే చేయండి, ఇబ్బంది ఏమి లేదు. సో అంతేగాని ఖచ్చితంగా చేయాలి అనేటువంటిది కాదు. ఎందుకంటే శాస్త్రము తల్లి వంటిది అని నమ్మేటువంటి వ్యక్తిని నేను. తల్లి ఎప్పుడూ కూడా అమ్మ ఇలా కాకపోతే ఇలా చెయ్యమ్మా అని చెప్తుంది తప్ప, నువ్వు ఇలాగే చేయి, ఇలా చేయకపోతే నేను అలా చెప్పదు. శాస్త్రం తల్లి వంటిది కాబట్టి ఆల్టర్నేట్గా మనం ఏం చేసుకోవచ్చు అనేటువంటిది కూడా మనకి శాస్త్రంలో ఉంటుంది. ఏ నెలలోనైనా సరే మీరు చేయాల్సింది ఏమిటంటే, మ్యారేజీకి సంబంధించి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీకు దగ్గరలో మీ పరిస్థితులకు అనుగుణంగా, పరిస్థితులు అనగా ఫినాన్షియల్ కావచ్చు, ఇరు కుటుంబ సభ్యులకు అంగీకారం కావచ్చు, లేదా మీ పని ఒత్తిడి కావచ్చు, మీ కార్యాచరణకు సంబంధించి కావచ్చు, ఏదైనా సరే వాటన్నింటినీ చూసుకొని దగ్గరలో 1 నెల, 2 నెలలు, 3 నెలల లోపు మీరు ముహూర్త నిర్ధారణ చేసుకొని వివాహం చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం, ముహూర్త శాస్త్రం ప్రకారం కొన్ని తిథులు, కొన్ని వారములు, కొన్ని నక్షత్రములు, కొన్ని మాసములు, కొన్ని లగ్నములు వివాహానికి యోగదాయకంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అవి ఏమిటనేటువంటిది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మాసాలకు వచ్చే పని అయితే, నెలకు వచ్చే పని అయితే వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం, ఫాల్గుణ మాసం, మాఘమాసం, ఇవన్నీ కూడా నెలలు. ఈ మాసములలో వివాహం చేసుకోవడం యోగదాయకంగా ఉంటుంది, ఈ మాసములలో వివాహం చేసుకుంటే. అలాగే తిథులకు సంబంధించి విధియ తదియలందు విభములు చేకూరే, విధియ తదియలందు విభములు చేకూరే అంటే విభములు అనగా మంచి రిజల్ట్. విద్యాతిథి, తదియాతిథి, పంచమీ తిథి, సప్తమీ తిథి, దశమీ తిథి, ఏకాదశి, త్రయోదశి, ఈ తిథులలో ముహూర్త నిర్ధారణ చేసుకోవడం మంచిది. తర్వాత వారములకు సంబంధించి బుధవారం, గురువారం, శుక్రవారం, ఈ వారాలలో వస్తే యోగదాయకంగా ఉంటుంది. మిగిలిన వారాల్లో కూడా మనం పెట్టుకోవచ్చు, అది ముహూర్తాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. నక్షత్రాల ప్రకారం రోహిణీ నక్షత్రం, మృగశిరా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, హస్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. లగ్నాలకు సంబంధించి మిథున లగ్నం, వృషభ లగ్నం, కర్కాటక లగ్నం, తులా లగ్నం, కన్యా లగ్నం, ధనుర్లగ్నం లేదా ధనుసు లగ్నం, మీనా లగ్నం. ఈ నక్షత్రాలు, ఈ తిథులు, ఈ వారములు, ఈ లగ్నములు, ఈ మాసములలో కనుక మీరు వివాహం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది. అనగా ఎండాకాలం ఉంది, శీతాకాలం ఉంది, వర్షాకాలం ఉంది. కాలానుగుణంగా ఏ పని, ఏ శుభకార్యం, ఎప్పుడు చేస్తే మీకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ఉంటుందో అవి ఇవన్నీ కూడా.
వాటికి సంబంధించి మాసాలు ఈ మాసాలలో అనుకున్నప్పుడు మీకు ఇబ్బంది జరగదు కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పుల ప్రకారం. అలా కాకుండా మంచి వర్షాకాలంలో మీరు ముహూర్తం పెట్టుకున్నారనుకోండి, మీ కార్యక్రమం ఏమవుతుంది? నీరు గారిపోతుంది, శుభకార్యం సవ్యంగా జరగదు, ఏదో ఒక ఆటంకాలు ఇబ్బందులు రావటం జరుగుతుంది. మరలా ఇంకొక సూచన ఏమిటంటే, చాలామంది నేను కూడా కొన్ని మ్యారేజెస్కి అటెండ్ అయినప్పుడు చూసింది ఏమిటంటే, సరే అందరూ చెప్పిందే మరలా నేను కూడా చెప్తున్నాను, నా బాధ నేను వ్యక్తపరుస్తున్నాను. వివాహానికి సంబంధించి మీరు ముహూర్త నిర్ధారణ జరిగినప్పుడు మీరు ఎంత కోటీశ్వరులైనా, మీకు ఇన్ని డబ్బులున్నా సరే, మీరు ఎంత పేదవారైనా సరే ముహూర్తానికి చేయండి. మీరు ఏమాత్రం శ్రీమంతులైనా, మీరు ఎంత శ్రీమంతులైనా కూడా భగవంతుడి కన్నా మీరు ఎక్కువ కాదు కదా, శాస్త్రం కన్నా మీరు ఎక్కువ కాదు కదా, ప్రకృతి కన్నా మీరు ఎక్కువ కాదు కదా, కాలం కన్నా మీరు ఎక్కువ కాదు కదా. వీటన్నిటి లోపల మీరున్నారు. శతకోటి లింగములో బోడి లింగం అనుకోండి. ఎవరైనా అంతే, నేనైనా మీరైనా ఎవరైనా అంతే. ఎవరు ఎంతవరకు ఎవరు ఏ పరిధిలో ఉండాలో వారు ఆ పరిధిలో మాత్రమే ఉండాలి. పరిధి దాటితే ఇబ్బంది పడతాం. కాబట్టి శాస్త్రం ప్రకారం ముహూర్త నిర్ధారణ జరిగిన తర్వాత 600 సరే ముహూర్తానికి శుభకార్యం జరిగి తీరాలి. అది గృహప్రవేశం కావచ్చు, శంకుస్థాపన కావచ్చు, వివాహం కావచ్చు, ఎటువంటి శుభకార్యమైనా కావచ్చు. కాబట్టి ఇది మాత్రం తూచా తప్పకుండా పాటించండి. ఇంకోటి ఏమిటంటే, వివాహానికి సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, వివాహానికి మీరు బంధుగణాన్ని మీరు ఇన్వైట్ చేసినప్పుడు వివాహాన్ని చూసి వారు ఆశీర్వదించేటువంటి ప్రయత్నాన్ని మీరు చేయండి. అంతేగాని ఎదురుగా వివాహం చూడకుండా కెమెరాలు పెట్టేసి వివాహం జరపటం అనేటువంటిది అనవసరం. అలా ఎందుకు చేస్తున్నారు? మినిమం ఆలోచించాలి కదా. కెమెరాలు ఏమంటే పైన పెట్టండి, పక్కన పెట్టండి, ఎటైనా పెట్టండి. సో కంప్లీట్గా వధూవరులు కనపడకుండా ముందు కెమెరా పెట్టేది ఏమిటి? తప్పు కదా అది. వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారు? పెళ్లి చూడటం, వేడుక చూడటం కోసమే కదా. కాబట్టి ఇది కూడా మీరు మార్చండి. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు కార్యక్రమాలు చేయండి. అంతేగాని పైశాచిక ఆనందముతోటి మనం చేయొద్దు. ఎందుకు చేయాలి? భావితరాలకు మనం ఏమిస్తున్నాం? పెద్దవారు, మన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, మనకు కొంత పొలం సంపాదించి, బంగారం సంపాదించి, ఆస్తిపాస్తులు సంపాదించి మనకి ఎందుకు ఇచ్చారు? మనం సవ్యంగా బ్రతుకుతామని కదా మామూలుగా. ఎందుకు? సో భవిష్యత్తుని ఆలోచించి వాళ్ళు చేశారు ఇదంతా కూడా. అలాగే మన హిందుత్వానికి సంబంధించి ఈ శుభకార్యాలు అన్నీ కూడా హిందుత్వం పరంగా పైశాచికత్వం కాకుండా సాంప్రదాయబద్ధకంగా చేయండి. మరలా ముహూర్తం చూసేటప్పుడు మనం వివాహానికి సంబంధించి ముహూర్తం చూసేటప్పుడు అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ కూడా సరిపోయే ముహూర్తం చూడాలి. అమ్మాయికి ఒక్కదానికే సరిపోయేటట్లు లేదా అబ్బాయికి ఒక్కడికే సరిపోయేటట్లు కాదు, ఇద్దరికీ సరిపోయేటట్లు ముహూర్త నిర్ధారణ చేయాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే అమ్మాయికి ఫేవర్గా అమ్మాయికి సరిపోయేటట్లు, అబ్బాయికి ఫేవర్గా అబ్బాయికి సరిపోయేటట్లు చేస్తుంటారు. అంటే అమ్మాయికి సరిపోతే అబ్బాయికి ఆ ముహూర్తం సరిపోదు, అబ్బాయికి సరిపోయిందనుకోండి ఆ ముహూర్తం అమ్మాయికి సరిపోదు. అప్పుడేమవుతుంది? వ్యతిరేక తారవుతుంది ఇద్దరికి కూడా ముహూర్తం. సో తద్వారా కూడా చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఇద్దరి జాతక ప్రకారం ఇద్దరి నక్షత్రాలకు సరిపోయే ముహూర్త నిర్ధారణ చేయటం ఉత్తమోత్తమైనటువంటిది, చాలా అవసరం అది. అలా చూస్తే నెలకి 1 నుండి 5 ముహూర్తాల లోపు ఉంటాయి. 30-31 రోజుల్లో మీకు 10 ముహూర్తాలు 20 ముహూర్తాలు అలా రావు. ఉన్న ముహూర్తాలే 10-15 అనుకోండి, అందులో ఒక ముహూర్తం సెట్ అవుతుంది. అంటే ఒక్క ముహూర్తమే నెలకు ఉండొచ్చు, అది పరిస్థితిని బట్టి ఉంటుంది. కాబట్టి అది కూడా మనం చూసుకొని ముహూర్త నిర్ధారణ చేయాలి. అలాగే ఈ ముహూర్త నిర్ధారణ చేసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి లగ్న చక్రములో సప్తమ స్థానములో ఎటువంటి గ్రహం లేకుండా చూసుకోవాలి. మరలా అష్టమ స్థానాన్ని కూడా చూడాలి. లగ్న చక్రాన్ని కూడా పరిశీలించిన పిదపే ముహూర్త నిర్ధారణ జరగాలి. అలాగే ఇలాంటి విషయాలు కనుక మీకు ఏదైనా సందేహం ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేయండి. తర్వాత ఎవరికైనా ఏదైనా సందేహం ఉన్నప్పుడు చక్కగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే చూస్తున్నటువంటి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని వీక్షించవలసిందిగా మీకు గుర్తు చేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.